కృష్ణా జిల్లా పెనమలూరులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే బోడి ప్రసాద్ విలేకరులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి విధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం ఏడాది కాలంలోనే 19 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారని, ఎంపీ నిధులతో 2 కోట్లు ఖర్చు చేసి 2 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ నిధుల ద్వారా 80 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రోడ్డు అభివృద్ధి కోసం 12 కోట్లు కొత్తగా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. పెనమలూరు అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరన్నర కాలంలో దాదాపుగా పల్లెల్లో పల్లె పండగ ఫండ్స్ ద్వారా, ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ద్వారా 19 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల రోడ్లు, అంటే వివిధ గ్రామాల్లో, వివిధ ప్రదేశాల్లో 21 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా బరెల్ గ్రౌండ్స్ షెడ్లు కానీ, గోకులాలు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా తీసుకుంటే దాదాపు 30 కోట్ల రూపాయల దాకా నిధులు శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలు 90% పూర్తి చేయడం జరిగింది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 2 కమ్యూనిటీ హాల్స్కి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు 2 కమ్యూనిటీ హాల్స్కి 1,40 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది.